శ్రీమాత్రే నమః. మార్చి 14 పాపమోచని ఏకాదశి శనివారం. అస్సలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక మహిమ ఉంటుంది. కానీ మార్చి 14న వచ్చే పాపమోచని ఏకాదశి ఎంతో పవిత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. పాపమోచని అంటే పాపాలను తొలగించేది అని అర్థం. ఈ రోజు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఉపవాసం ఉంటే మనం తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 14 ఉదయం 8:10కి మొదలై ఏకాదశి తిథి ముగింపు మార్చి 15 ఉదయం 9:16 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు మేధావి అనే ఋషి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన జీవితంలోని పాపాల నుండి విముక్తి పొందాడు. అందుకే ఈ ఏకాదశి పాపాలను తొలగించే మహిమ కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున భక్తులు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం వంటి పవిత్రమైన పారాయణాలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి భక్తితో జపం చేస్తే మన జీవితంలో ఉన్న అనేక కష్టాలు తొలగి శాంతి మరియు ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం పాపమోచని ఏకాదశి రోజున అస్సలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ పాపమోచని ఏకాదశి నాడు 3 కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలలో పేర్కొనబడింది. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ముందుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభకరం. ఇక తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందట. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి దళాలను తెంపకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దాంతో ఇంట్లో అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉందని విశ్వాసం. కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని చెబుతారు. ఈ ఏకాదశి నాడు ఏమీ చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు అనే నియమం ఉంది. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఏకాదశి రోజునే మురా అనే రాక్షసుడు వడ్ల ధాన్యాలలో నివసిస్తాడని పురాణ కథనం. అందువల్ల ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అందులోనూ ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను ముట్టుకుని భక్తితో నమస్కారం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందట. ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపు పడుతుందని నమ్మకం. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగితే అది లక్ష్మీదేవి రాకకు శుభ సూచకమని పెద్దలు చెబుతారు. కాబట్టి ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని విశ్వాసం.
అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగదని నమ్మకం. అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. మనలో చాలా మంది సాధారణ రోజుల్లో చాక్పీస్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు. కానీ పాపమోచని ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా బియ్యపు పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా కంటతడి పెట్టకూడదు. దేవతలు సంచరించే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దల మాట. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని సేవించకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఈ రోజున తినకూడదు. కొంతమంది ఏకాదశి రోజున పెరుగు కూడా తినకూడదని చెబుతారు. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు పప్పు, ధాన్యాలు, చిక్కుడు గింజలు వంటి పదార్థాలు కూడా తీసుకోకూడదని నియమం ఉంది. ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి నాడు గోవును పూజిస్తే ఎంతో శుభం. గోవుకు అరటిపండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అని నమ్మకం. ఇక తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో కూర్చుని విష్ణు సహస్రనామాలు చదవాలి. అలా చేస్తే నెల తిరగక ముందే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 తర్వాత తులసి కోట ముందు 11 దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని చెబుతారు. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారని నమ్మకం. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే పూజకు సరైన ఫలితం దక్కదని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవటం నిషేధం. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీ నారాయణులు వస్తారని విశ్వాసం. కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీ నారాయణుల మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని నమ్మకం. మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం ఎంతో శుభకరం. అందులోనూ ఈ పాపమోచని ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతు దోషాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఏకాదశి నాడు ఒక పసుపు దారానికి 11 పసుపు కొమ్ములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి సమర్పించి పూజ చేస్తే అతి త్వరలో వివాహ యోగం కలుగుతుందని నమ్మకం. అలాగే ఏకాదశి నాడు గోవిందనామాలు చదివితే అన్ని ఆపదలు వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పితే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది. ఈ ఏకాదశి నాడు కనకధర స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే ఇంట్లోని పేదరికం తొలగిపోతుందని విశ్వాసం. స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉండాలంటే ఈ ఏకాదశి నాడు 3 ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా చేస్తే ఆడవారికి దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుందని నమ్మకం. ఈ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం, చెడు మాటలు మాట్లాడటం పూర్తిగా నిషేధించాలి. ఈ పవిత్రమైన రోజున చేసే దాన ధర్మాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తితో పూజించి
సకల ఐశ్వర్యాలను పొందండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉద్దేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని మేము ఎవరిపైన కూడా బలవంతం చేయటం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే. ఎవరు మనసుకు నచ్చితే వారు స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న చోట శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి అని మన పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం గోవిందాయ నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.